happy to be here with you this evening, and I thank God for that. ఈ రాత్రికాల సమయంలో మీతో ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. So after a few months, I am able to come to Hyderabad, and God has allowed me to come, and I am very happy to meet you all. మరి చాలా నెలల తర్వాత మీ మధ్యలోనికి హైదరాబాద్ రావడానికి దేవుడు కృపనిచ్చాడు. ఏది అయినప్పటికీ మీ మధ్యలో ఉండడం అనేది చాలా సంతోషం. So since it's already announced, we are going to study the authority of the Bible. మరి ముందుగానే ప్రకటించిన విధంగా ఈరోజు వాక్య పరిచర్య బైబిల్ యొక్క అధికారం. It's already late. Without much introduction, I am entering into the topic. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఉపద్ఘాతం చెప్పకుండానే సబ్జెక్ట్లోకి టాపిక్లోకి వెళ్తాను. We are living in a world of books. మనము ఈ యొక్క పుస్తకాలు అనేటువంటి అనేకమైనటువంటి ఆ ఏజ్లో మనం ఉంటున్నాం. Actually, this is a digital age. మనము ఈ యొక్క డిజిటల్ ఏజ్లో మనం ఉంటున్నాం. It's the age of computers and smartphones and the internet. మరి ఈ కాలంలో అయితే స్మార్ట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ లేదంటే మనకు అన్ని రకాల పరికరాలు కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. But still books have their place. అదేవిధంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా పుస్తకాలు అనేవి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత వాటికి ఉంది. Every year, how many books are being published? Hundreds of thousands of books are being published. మరి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల వేల పుస్తకాలు అనేవి ప్రచురణ అవుతూ ఉంటున్నాయి. So we cannot displace the digital era, cannot displace the books. మరి ఈ యొక్క కాలంలో ఎన్ని డిజిటల్ ఉన్నా కూడా ఈ పుస్తకాలను అవి లోటు తీర్చలేవు. Even though thousands of books are being published every year, it's a fact that very few books are accepted by the people widely. మరి కాలంలో అనేక రకాలైనటువంటి పుస్తకాలు పబ్లిష్ అవుతున్నప్పటికీ కూడా ప్రచురణ అవుతున్నప్పటికీ కూడా మరి కొన్ని పుస్తకాలు మాత్రమే అంగీకరించబడుతున్నాయి ప్రజల చేత. Maybe a few books come out as the best sellers. మరి కొన్ని పుస్తకాలు మాత్రమే ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయినటువంటి పుస్తకాలుగా ఉంటున్నాయి. But even the best sellers become out of popularity after a few years. మరి మంచి పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోయే పుస్తకాలు కూడా కొన్ని రోజుల తర్వాత వాటికి కావాల్సినటువంటి పాపులారిటీ వస్తుంది. But even though there is one book, a book which is 2000 years old and is still in popularity. మరి ఒక పుస్తకం ఉంది, మరి 2000 సంవత్సరాల నుంచి కూడా ఆ పుస్తకం ప్రచురణ అవుతుంది, ముద్రించబడుతుంది. ఇప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి ప్రాచుర్యం కానీ గొప్పతనం కానీ తగ్గలేదు. You know what's that? Which is that book? ఆ పుస్తకం ఏంటి మీకు తెలుసు కదా? That's the Bible. అది బైబిల్ పుస్తకం. The Bible is the best seller of all times. మరి ఈ బైబిల్ అన్ని కాలాల్లో కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం. Any time period you take in history, the Bible is the best seller. In any century, any time period you take. మరి కాలంలో చరిత్రలో మనం చూసుకుంటే ఏ కాలంలో చూసుకున్నా ఏ శతాబ్దంలో చూసుకున్నా కూడా బైబిల్లో అన్ని కాలాల్లో కూడా మంచిగా ఎక్కువగా ఉండే పుస్తకాల్లో ప్రథమంగా ఉంటుంది. It is the book most published, it is the book most sold, it is the book most read, it is the book most preached. మరి బైబిల్ మాత్రమే ఎక్కువగా అమ్ముడుపోయేది, ఎక్కువగా ముద్రించబడుతుంది, ఎక్కువగా చదవబడుతుంది, ఎక్కువగా ప్రకటించబడుతున్న పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిలే. And in the world of books, in the ocean of books, the Bible stands out unique. మరి కొన్ని వేల వందల లక్షల పుస్తకాలు అనుక్షణం వస్తున్నప్పటికీ కూడా మరి బైబిల్ మించిన పుస్తకం లేదు. బైబిల్ ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే ఉంది. The Bible is a special book, it's a unique book. బైబిల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకము, సాటి లేనటువంటి ఒక పుస్తకం. The reason is the Bible is the word of God. ఎందుకు ఇంత ప్రత్యేకమైనదంటే ఈ వాక్యము దేవుని వాక్యము. The Bible is the inspired word of God. ఇది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి పుస్తకము. It is through the Bible God speaks to human beings. మరి బైబిల్ ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. And the Bible must be the basis of all our knowledge and all our faith and actions. మరి మనకున్నటువంటి విశ్వాసానికి కానీ మనకున్న క్రియలకు కానీ మనం చేసేటువంటి అనుదిన కార్యక్రమాలన్నిటికీ కూడా ఆధారం ఏంటంటే బైబిలే. But these are facts, but there are many people who have
have many doubts and questions about the Bible. మరి ఇంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ, ఇంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో మరి ఇంకా బైబిల్ మీద, దీని యొక్క అధికారం మీద ఇంకా ప్రజలకి అనుమానాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, కొన్ని రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. There are people in every generation who have doubts and who have questioned the reliability of the Bible. మరి గడిచినటువంటి సంవత్సర కాలాల్లో చరిత్రలో మనం చూస్తుంటే ప్రతి కాలంలో కూడా ప్రజలకి ఎంతో కొంత అనుమానం వస్తుందన్నమాట. నిజంగా ఈ బైబిల్ నమ్మదగినదేనా, ఇది తగిన కాలంలో ఆ కాలంలో అది నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నారు, అదేవిధంగా దాన్ని అనుమానిస్తున్నారు. And even in this generation there are many people who have doubts and questions concerning the reliability of the authority and the trustworthiness of the Bible. మరి ఈ రోజుల్లో కూడా చూస్తే బైబిల్ నిజంగా నమ్మవచ్చా, నిజంగా ఈ కాలానికి సరిపోతుందా అనేటువంటి ప్రశ్నలు, అనుమానాలు ఇంకా రావడం అనేది చూస్తూ ఉన్నాం. They ask questions like, see, we are living in the modern age, this is the age of science and technology, and you speak about the Bible, it's an old book, it's an ancient book, can we trust the Bible in this modern age? మరి మనం చూస్తున్నప్పుడు చాలా మంది అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఈ యొక్క సాంకేతికంగా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ కాలంలో కూడా బైబిల్ పాత పుస్తకం కదా, ఎప్పుడో ఎవరో రాసింది కదా, దీన్ని ఇంకా నమ్మవచ్చా, ఇంకా దీని మీద మనం ఆధారపడవచ్చా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. Maybe some of you have that doubt or question in your heart. ఒకవేళ మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఒక డౌట్ గాని అనుమానం గాని ఉండి ఉండొచ్చేమో. Or even though you don't have personally a doubt concerning Bible, you may have friends who ask you these questions. ఒకవేళ నీకు వ్యక్తిగతంగా అలాంటి డౌట్ లేనప్పటికీ కూడా నీ యొక్క స్నేహితులు గాని ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు నీకు లేవనెత్తి ఉండవచ్చు. There may be times when you have to enter into a debate with your friends and you are in a position to defend the Bible, and how will you answer? ఒకవేళ నువ్వు నీ స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు మరి బైబిల్ గురించి నువ్వు ఏదైనా విషయాలు డిస్కస్ చేయాలన్నప్పుడు బైబిల్ గురించి తెలియకపోతే నువ్వు ఎలాగ వారితో మాట్లాడగలుగుతావు? And Bible has been attacked. Even though Bible is the most popular book, it is also a historical fact that the Bible is the book which was attacked most and which has faced enmity from all sides circles. మరి బైబిల్ అత్యంత ప్రాధాన్యత పొందినటువంటి పుస్తకం అయినప్పటికీ, సాటిలేని పుస్తకం అయినప్పటికీ కూడా బైబిల్ ప్రతి కాలంలో కూడా దీని మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ప్రతికూలతలు ఏర్పడుతూనే ఉన్నాయి, శత్రుత్వం పెంచుకుంటున్నారు బైబిల్ మీద ప్రతి కాలంలో కూడా. There have been attacks from philosophers. We can say the philosophical attacks were there, religious attacks were there, and the scientific attacks were there on this book. మరి ఈ పుస్తకం మీద మరి మనస్తత్వానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీని మీద దాడి చేస్తున్నారు, సైంటిస్టులు సాంకేతిక పరంగా దీని మీద దాడి చేస్తున్నారు, అన్ని రకాల మరి టెక్నాలజీస్ తోటి బైబిల్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. But no amount of attack was able to destroy the Bible. మరి బైబిల్ ని నాశనం చేసే లేదా బైబిల్ ఎదురుగా నిలబడే అంత అటాక్స్ ఎవరు చేయలేరు, చేయడానికి సాధ్యం కాదు కూడా. So we have to know the reason. I want to give in the next 1 hour, we want to give you some reasons why concerning the authority of the Bible, how we can trust the Bible, some proofs for the reliability and the trustworthiness of the Bible. మరి బైబిల్ ఇంత దాడికి గురవుతున్నా కూడా ఎందుకు బైబిల్ మరి ఇలాంటి దాడి గురి కాకుండా నిలబడగలిగింది, దానికి కారణాలు ఏంటి? బైబిల్ అన్ని కాలాల్లో నమ్మదగినది, అన్ని కాలాలకు కూడా సరిపోయింది అంటానికి కూడా ఆధారాలు ఏంటో మనం కొన్ని విషయాన్ని ధ్యానం చేద్దాం ఈ సమయంలో. This is a very important topic, it's a very serious topic. ఇది చాలా శ్రద్ధతో కూడినటువంటి టాపిక్, కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. We request all of you to attend it very carefully. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని అభ్యర్థిస్తున్నాము. Because your attitude towards the Bible matters. బైబిల్ పట్ల నీ యొక్క వైఖరి ఎలా ఉంది అదే చాలా ఇంపార్టెంట్. Your attitude towards the Bible determines your faith. నీ విశ్వాసాన్ని పరిగణలో తీసుకునేది ఏదంటే బైబిల్ పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు, అదే నీ విశ్వాసానికి ఒక కొలమానం. And your faith determines your eternal destiny. మరి నీ విశ్వాసమే నీ నిత్యత్వానికి సంబంధించినటువంటి అంశంగా ఉంటుంది. So this is very important. కాబట్టి ఈ యొక్క విషయం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకమైనది. So mainly 3 areas of evidence we want to bring before you concerning the authority of the Bible. మరి 3 రకాలుగా అంటే 3
ఏరియాస్ లో ఆ బైబిల్ ఉన్నటువంటి ఆ అధికారత ఏంటి అనేది మనం చూద్దాం. One is from history, ఒకటి చరిత్రలో నుంచి మనం చూద్దాం. and second is from science, రెండవది సైన్స్ లో నుంచి చూద్దాం. and third is from prophecy. మూడవది ప్రవచనాలు ఏ విధంగా ఉన్నవి వాటిలో నుంచి కూడా బైబిల్ యొక్క అథారిటీ ఏంటో మనం గమనిద్దాం. First we would like to speak about the historical accuracy of the Bible. మొదటిగా మనము ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఖచ్చితత్వము బైబిల్ ఎలా ఉందో మనం చూద్దాం. There have been enemies, or there have been people who have questioned the historical accuracy of Bible. మరి చాలా మంది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే బైబిల్ చరిత్రలో అంత ఖచ్చితంగా కాదండి, చరిత్రకు దీనికి ఆధారాలు లేవన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. But even the Bible is a very accurate history book. మరి బైబిల్ చాలా ఖచ్చితమైనటువంటి చరిత్ర పుస్తకము. Actually it is the best history book ever written. మరి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్ర పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిలే. I don't know how many of you have studied history. Maybe many of you have taken technical subjects, or maybe engineering, and all. You don't have to study world history. When you study for BA and MA and all, you have to, there is a subject history, and you have to study about world history. మరి మీరందరూ కూడా చాలా టెక్నికల్ గా ఐఐటీలు బీటెక్లు ఎంటెక్లు చేస్తుంటారు కాబట్టి చాలా మందికి చరిత్ర గురించి తెలియదు. కానీ బిఏ అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర అనేటువంటిది ఒక సబ్జెక్ట్ గా ఉంది. Any book on world history starts with the beginning of the world. Beginning of the world. ಈಗ ప్రపంచం ఎలా ప్రారంభమైంది అనే దానితోటే ఏ చరిత్ర అయినా కూడా మొదలవుతుంది. You know, they will be just giving some assumptions. Some 40 million years ago there was a big bang, and like that the world started. Some assumption they will give. చాలా మంది ఏమంటారంటే కొన్ని ఊహాగానాలు చెప్తూ ఉంటారు. అంటే ఈ భూమి అండి కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా స్ఫోటనం ద్వారా బయటకు వచ్చింది, అలా 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 భూమి మడుగుల్లోకి వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. The Bible is not starting with any assumption. It's not starting with any hypothesis. It is starting with a clear, simple but precise statement which says that in the beginning God created the heavens and the earth. మరి బైబిల్ అయితే ఇలాగా ఏమి ఊహాగానాలు చెప్పట్లేదు, అయ్యుండొచ్చు కాక అనట్లేదు, లేకపోతే ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని చెప్పలేదు. కానీ బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. And in the next two, in the chapter 1 and chapter 2 of Genesis, the details are given of the creation. మరి ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం మనం గమనిస్తే ఈ యొక్క సృష్టి యొక్క క్రమం అంతా కూడా ఏ విధంగా జరిగిందో వాటి వివరాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. Bible describes about the creation of man. బైబిల్ మరి మనిషి ఏ విధంగా తయారు చేయబడ్డాడు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. Bible describes about the sin of man. మరి బైబిల్ మనిషి యొక్క పాపాల గురించి కూడా ప్రస్తావించారు. Bible tells about a great flood that came into this world and which destroyed the whole earth. మరి బైబిల్ మాత్రం చెప్తుంది భూమి మీదకి గొప్ప ప్రళయం వచ్చింది, ప్రపంచాన్ని కూడా ఒకసారి నాశనం చేసింది నోవహు సమయంలోని బైబిల్లో రాయబడి ఉంది. Bible tells that how only one man and his family survived that great flood. That man's name is Noah, and from this Noah's 3 sons, how the earth was populated again. మళ్ళా బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే మరి ఆ భయంకరమైనటువంటి జలప్రళయంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం రక్షించబడింది. అతని పేరు నోవాహు. మరి అతని కుటుంబం ద్వారా అతనికి 3 కుమారుల ద్వారా మరలా భూమి మీద ప్రపంచం అంతా కూడా జనులు ఏ విధంగా విస్తరించారు అన్న విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. The Bible tells the history of nations, how the nations originated. మరి బైబిల్ క్లియర్ గా మాట్లాడుతుంది ఈ యొక్క దేశాలన్నీ కూడా ఏ విధంగా ఏర్పడ్డాయి అన్న విషయాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. Genesis chapter 10 you can see a table of nations. మరి ఆదికాండం 10వ అధ్యాయం మనం చూస్తే దేశాల యొక్క విభజన ఏ విధంగా జరిగిందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. The Bible tells how God chose a man called Abraham and called him. మరి బైబిల్ చెప్తుంది దేవుడు ఏ విధంగా అబ్రహాం అనేటువంటి వ్యక్తిని పిలిచాడు. And the Bible tells how from Abraham a nation is born, Israel, God's chosen nation. మరి అబ్రహాములో నుంచి ఇజ్రాయెల్ అనేటువంటి దేశము ఏ విధంగా ఏర్పడింది బైబిల్ మాట్లాడుతుంది. The Bible records many things about the other nations like Egypt. మరి బైబిల్ ఇతర దేశాల గురించి ప్రస్తావన కూడా అక్కడ జరిగిన కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుతుంది. ఉదాహరణకు ఐగుప్తు దేశం, Babylon, బబులోను దేశం, Assyria,
అసూరియా దేశం, పర్షియా దేశం, రోమా దేశం. All these nations are mentioned in the Bible, and many other nations and people groups and their history is recorded. మరి అనేక దేశాల గురించి, అనేక జాతుల గురించి, అనేక దేశ ప్రజల గురించి బైబిల్లో రికార్డ్ చేయబడింది, బైబిల్ ప్రస్తావించింది. There is a modern branch of science which is known as archaeology. ఆర్కియాలజీ అనేటువంటిది ఒక కొత్తతరమైనటువంటి సైన్స్. అది archaeology is a special branch of science which studies about the ancient historical places and the historical remains. మరి ఈ పురావస్తు శాస్త్రం అనేది ఏం చేస్తుందంటే పురాతనమైనటువంటి విషయాలను వెలికి తీసి వాటి మీద రీసెర్చ్ చేస్తూ వాటి గురించినటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. Archaeologists select some historical sites, they go there and they do excavations and they study the remains of the whatever research is possible, they do that. మరి ఈ పురావస్తు శాస్త్రం సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలను ఎంపిక చేసి అక్కడ వాటిని త్రవ్వకాలు జరిపి అందులో ఏ విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వస్తువులు కానీ వాటికి సంబంధించిన అన్ని బయటకు తీసి వాటిని రీసెర్చ్ చేసి ఇలా జరిగింది అనేటువంటి రుజువులు ప్రపంచానికి తెలియపరుస్తూ ఉంటారు. Biblical archaeology is focusing on biblically important historical places and the study of such places. మరి బైబిల్కి సంబంధించినటువంటి పురావస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బైబిల్కి సంబంధించినటువంటి స్థలాలు, బైబిల్కి సంబంధించినటువంటి విషయాల మీద రీసెర్చ్ చేసి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. You know, archaeology has proved the historical accuracy of Bible. మరి పురావస్తు శాస్త్రము బైబిల్ ఉన్నటువంటి చరిత్ర సంబంధమైనటువంటి ఖచ్చితత్వాన్ని మాట్లాడుతుంది. ఇది ఖచ్చితమే. Actually, archaeological evidences are heaping up. మరి ఆ పురావస్తు శాస్త్ర సంబంధమైనటువంటి ఎన్నో రుజువుల్ని దాచిపెట్టారు. They know these data, so much of data and evidences that have come out of this archaeological research. They are illustrating and corroborating biblical data, biblical history. మరి ఈ పురావస్తు శాస్త్రం నుంచి బయటకు వచ్చిన వాటన్నిటిని చూస్తే బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు, బైబిల్లో ప్రస్తావించబడినటువంటి విషయాలు, సంఘటనలు, స్థలాలు అన్నిటి గురించినటువంటి ఉదాహరణలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. A few examples you would like to give. కొన్ని ఉదాహరణలు మీకు తెలియపరుస్తాను. Concerning creation we will deal in the next section, but some other examples I want to give. మరి సృష్టికి సంబంధించిన విషయాల తర్వాత మాట్లాడదాము. వేరే విషయాలు కొన్ని మన మధ్యకి తీసుకొని వస్తాను. In the beginning part of Genesis itself, it is said that man was tempted and man fell into sin. మరి ఆదికాండము మొదటి దశలో మనం చూస్తే మనిషి శోధింపబడ్డాడు, పాపంలో పడిపోయాడు, మనిషిలోని పాపం అనేది రావడం మనం చూస్తున్నాం. Archaeologists who have done research in the ancient historical places, they have got a seal which is known as the temptation seal. వాళ్ళు ఆర్కియాలజికల్ గా సంబంధించిన వాళ్ళు ఈ శోధింపబడడానికి ఒక సీలు, ముద్ర వాళ్ళు కనిపెట్టారట. You know, that is dated minimum 3000 years old seal they found out, and it is what is in that seal? No, it's a picture of a man and a woman standing beside a tree and a serpent on the tree. That is known as the temptation seal. అంటే ఈ ముద్ర ఎలా ఉందంటే ఇది సుమారు 300 సంవత్సరాలకు పైగా ఉండొచ్చని పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియపరిచారు. అయితే ఇందులో చూస్తే ఒక మనిషి, ఒక స్త్రీ, అదే విధంగా స్త్రీకి ఒక ఎదురుగా ఒక పాము అది ఒక చెట్టుకు చుట్టుకొని ఒక పండు పట్టుకొని మాట్లాడుతున్నట్లుగా ఒక దాని సమయంలో ముద్ర వారికి దొరికింది. So that seal is an evidence which says that not only in the Bible, even in very ancient times, people had an idea about this temptation. The first temptation and sin. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పాతకాలంలో ఉన్నటువంటి ప్రజలకి, చరిత్రలో ఎప్పుడో ఉన్న ప్రజలకి వాళ్ళకి అర్థమైపోయింది మనుషులు పాపంలో పడిపోయారు, మొట్టమొదటి పాపం జరిగింది, మనుషులు శోధించబడ్డారన్న సత్యాలు వాళ్ళు అప్పుడే గ్రహించారు. The Bible in Genesis chapter 4, if you read, you can understand that the Bible says that mankind spread and there were many cities built and the civilization flourished from the very beginning of history. తర్వాత మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ అనేక మంది జాతులు, అనేక మంది ప్రజలు అక్కడ వాళ్ళు ప్రస్తావించడం, వారి నుంచి అనేక జాతులు రావడము, అనేక నగరాలు కట్టబడము, కొత్త కొత్త నాగరికతలు వెలువడము మనం చూస్తూ ఉన్నాం. And it says that they had developed agriculture, they had knowledge about metallurgy, they had engineering skills, building skills, they were musicians. All these things are mentioned.
మరి 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పారిశ్రామిక సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా మరి వ్యవసాయం చేయడానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ, లేదంటే మ్యూజిక్ సంబంధించిన నాలెడ్జ్ అంతా వాళ్ళు పొందుకున్నట్లుగా ఆ విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. Secular historians were not agreeing with that. What they were telling, they were telling mankind was in the forest. They were using tools like stone tools, and it is called the Stone Age, and they were very uncultured, uneducated, unskilled people. After a long time only civilizations started their day. But historical, archaeological evidence is disproving secular scientists' view, and it is giving evidence for the biblical data that from the very beginning of human history there were advanced civilizations. మరి లోక సంబంధమైనటువంటి శాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఏమంటారంటే ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదు అనమాట. వాళ్ళు ఒప్పుకోకుండా మనిషి ఎలా వచ్చాడు, మనిషి ఎప్పుడో లక్షల సంవత్సరాల నుంచి వచ్చాడు, తర్వాత ఆటంక మనిషిగా ఉన్నాడు, అతడు ఆ రాళ్ళని కొట్టుకొని నిప్పొచ్చేది, అది రాతియుగం అన్నారు. తర్వాత మెల్లమెల్లగా ఎన్నో వందల సంవత్సరాలకి, వేల సంవత్సరాలకి నాగరికత అనేది వచ్చింది, కానీ మనిషి మొదట్లో నాగరికత లేడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ పురావస్తు సంబంధించినటువంటి అన్ని రుజువులు ఏమని చెప్తున్నాయి అంటే మనిషి అప్పుడే తెలియగలిగిన వాడు, అప్పుడే నాగరికత ఉంది, అప్పుడే మంచిగా ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా ఉంది అని బైబిల్ని దృఢపరుస్తుంది. కానీ వీళ్ళు చెప్పే విషయాలకి ఎలాంటి రుజువులు లేవు. Excavations and researches done in many parts of Mesopotamia, ancient Mesopotamia, proved that there were advanced civilizations. మరి మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిగినప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందే పెద్ద నాగరికత ఉంది, మనుషులు చక్కగా బ్రతికారు, ఎక్కువ కల్చర్డ్ గా బ్రతికారని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. From Genesis 6 to 8, if you read that reports about a great flood by which God destroyed the wicked world. మరి ఆదికాండము 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం చూస్తే నోవహు టైంలో గొప్ప జలప్రళయం వచ్చి లోకమంతా కూడా నాశనం చేస్తుంది కదా. There were secular historians who mocked at that. It's a myth, simply mythical thing. But modern researchers and archaeology, evidences after evidences that the whole world was flooded and destroyed. There are evidences. మరి లోకస్తులు లేక లోక సంబంధమైన జ్ఞానం ఏముంటుందంటే ఇవన్నీ మీరు కట్టుకదలండి, మీరు ఏదో చెప్తున్నారు, ఇవన్నీ నమ్మడానికి వీలు లేదు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ పురావస్తు సంబంధించినటువంటి రుజువులు, త్రవ్వకాలు, ఎన్నో విషయాలు ఏం చెప్తున్నాయంటే ఇది జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆ ఓడ సంబంధించినటువంటి నమూనాలు ఉన్నవి, వాటికి సంబంధించినటువంటి ఇంకా అవశేషాలు ఉన్నవని వాళ్ళు బైబిల్లో దృఢపరుస్తున్నారు. Actually, every ancient civilization there is a story about a flood by which everything was destroyed and one man and family in a ship escaped. That story is there. It has been found by archaeologists, but the exact, correct, precise description is given in the Bible. మరి చాలా మందికి వారి మతాల్లో కానీ వారి సంబంధించినటువంటి ఆ యొక్క మిథాలజీలో ఒక రోజు వచ్చి ఉందండి, ప్రపంచంలో మునిగిపోయింది, ఒక ఫ్యామిలీ బ్రతికిందని వాళ్ళు చెప్తున్నారు. సైన్స్ కూడా ఏమంటుందంటే అలా ఏంటొచ్చు, ఒక ఫ్యామిలీ బ్రతికుండొచ్చు, కానీ వాళ్ళు బైబిల్లో ఉన్న విషయాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. కానీ బైబిల్ క్లియర్ గా చెప్తుంది ఎవరైనా ఎలా వచ్చిందని కూడా బైబిల్ నిర్ధారిస్తుంది. It's a big event, the biggest event that took place on the world after the creation of the world. So much evidence is there. చూడండి, మరి భూమి పుట్టిన తర్వాత, సృష్టి ప్రారంభమైన తర్వాత జరిగినటువంటి అతి గొప్ప సంఘటన ఈ జలప్రళయం. మరి దానికి సంబంధించిన ఎన్నో ఎవిడెన్సెస్ ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. The book of Genesis says that God called Abraham and he was in a Chaldean city called Ur, and archaeologists have excavated and found out about the city of Ur. మరి అబ్రహాం అనేటువంటి వ్యక్తి దేవుడు పిలిచాడు కదా, ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి దేవుడు పిలిచాడు. మరి ఆ ఊరు అనేటువంటి ప్రాంతాన్ని మరి పురావస్తు శాస్త్రజ్ఞులు దాన్ని కనిపెట్టారు, త్రవ్వకాలు బయటపడింది. From 1922 to 1924, British Museum and Pennsylvania University together conducted researches in Ur, that site. మరి 1922 నుంచి 1924 వరకు కూడా మరి బ్రిటిష్ మ్యూజియం పెన్సిల్వేనియా అనేటువంటి యూనివర్సిటీస్ కలిపి దాని మీద రీసెర్చ్ చేశారు, ఊరు అనే పట్టణం మీద, ఊరు మీద. British Museum and the University of Pennsylvania. So what is the result? Who was leading that research? There was an archaeologist, famous archaeologist called C.L. Cooley.
These researchers are not Christians, okay? Don't think that they were Christians. They were un-Christians. C.L. Moody was leading this excavations and research. మరి ఈ యొక్క రీసెర్చ్ అంతటికి అదిగా ముఖ్యంగా ఎవరి ద్వారా నడిపించబడిందంటే సిఎల్ ఊలీ అనేటువంటి వ్యక్తి. ఈయన క్రైస్తవుడు కాదు, ఈయన క్రైస్తవేతరుడు. ఆయన ద్వారా ఈ రీసెర్చ్ అంతా కూడా జరపబడింది. And what did they find? They found out that this Ur was a developed city. మరి వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఊరు అనేటువంటి పట్టణం ఉంది, అది మంచిగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఆ రోజుల్లోనే. And that was commercially very important city. మరి ఆ రోజుల్లో అది వ్యాపార సంబంధమైన వాణిజ్య సంబంధమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పట్టణం అది. And they were advanced. The people were they were in an advanced civilization. వాళ్ళు చాలా మోడర్న్ నాగరికత కలిగి ఉన్నారు ఆ రోజుల్లోనే. They knew writing, they knew reading, and they were advanced in artworks. మరి ఆ రోజుల్లోనే వాళ్ళు మరి రాయడం కానీ చదవడం కానీ బొమ్మలు వేయడం లాంటి వాటిలో చాలా ప్రావీణ్యత కలిగి ఉన్నారు. They got a stone tablet. You know, books, papers will not survive the ages. Stone tablets or clay tablets were found in which they saw, which were used in a school to teach mathematics to the students, and the mathematics from that tablets which they saw surprised them. They say that was advanced mathematics which were taught to the students. మరి ఆ రోజుల్లో త్రవ్వకాలు చూసినప్పుడు వాళ్ళకి కొన్ని రాతి పలకలు అన్నమాట, రాతి పలకలు బయటపడ్డాయి అన్నమాట. రాతి పలకల్లో వాళ్ళు విద్యను నేర్పించేవాళ్ళు, స్కూల్లో మ్యాథమెటిక్స్ నేర్పించేవాళ్ళు, గణితాలు నేర్పించేవాళ్ళు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు సైంటిస్టులు కూడా, ఆ రోజుల్లోనే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందా అని. And they found a house, the site of a house, the remains of a huge house, and they got a tablet where it was written Abraham, and they have come to the conclusion that must have been the house of Abraham. Abraham's first name was Abram. Later he was called Abraham. మరి అక్కడ ప్రవకల్లో పెద్ద ఇల్లు కూడా అక్కడ వాళ్ళకి దొరికింది అన్నమాట. అందులో ఒక పలక దొరికింది, ఆ పలక మీద అబ్రామ్ అనేటువంటి పేరు ఉంది. దాన్ని బట్టి వీళ్ళు ఓకే అబ్రహాము ఈయన అయి ఉండొచ్చు, వాళ్ళ ఇల్లు అయి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు కూడా ఒక ఆలోచనకు వచ్చారు. When they studied that house site and all, what conclusion they came to know with the conclusion that this Abraham was a very rich man, and this house was such a huge house, and there was inside the house a swimming pool. మరి ఆ రోజుల్లోనే ఆ ప్రవకాల్లో ఆ ఇంటికి వచ్చినటువంటి చుట్టుపక్కల అన్ని తవ్వినప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైందంటే అబ్రహాము చాలా ధనవంతుడు. ఆ రోజుల్లోనే వారి ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంత ధనవంతుడు, అంత లగ్జరీగా ఇల్లు ఉంది. So there are other archaeological findings, like they did research in the area of Sodom and Gomorrah. మరి సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలకు సంబంధించిన విషయాల మీద కూడా రీసెర్చ్ చేశారు. That was excavations done in the Dead Sea area. మరి మృత సముద్రము ప్రాంతాల్లో కూడా త్రవ్వకాలు జరిపారు. Dr. W. Albright, Dr. M.G. Kyle, and C.L. Moody, they gave leadership to the excavations in the Sodom Gomorrah area. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ ప్రవకాలకు సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జెస్ గా ఉన్నారు. And what is the result of their research? మరి వాళ్ళు ఆ యొక్క పరిశోధనలో తేలినటువంటి విషయం ఏంటంటే They found out that about 4,000 years this area was a densely populated area. మరి 4,000 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతము అత్యధికమైనటువంటి జనాభాతో నిండి ఉంది అని వాళ్ళు అనుకున్నారు. There were many cities or many towns with walls in that area. మరి చాలా పట్టణాలు ఉన్నాయి, గోడలతో ఉన్నటువంటి ఇళ్ళు పట్టణాలు ఇక్కడ ఉండేవి వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. And the evidences showed that somehow suddenly these cities were destroyed. మరి అక్కడ ఉన్న రుజువుల ప్రకారం వాళ్ళు ఏ నిర్ధారణకు వచ్చారంటే ఏదో జరిగింది, సడన్ గా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నాశనం అయింది నిర్ధారణకు వచ్చారు. That maybe by a volcanic eruption these cities were destroyed. వాళ్ళేమంటారంటే ఏదైనా అగ్ని పర్వతాలు పేలిపోయి లావా వచ్చేసి ఇలాగా పట్టణాలన్నీ కూలిపోయినాయేమో అనుకున్నారు. And they got some stone tablets in which the names of cities were written. మరి వాళ్ళ దగ్గర కొన్ని పలకలు కూడా రాతి పలకలు దొరికినాయి, అక్కడ కొన్ని పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. Again I want to say these are not Christian researchers, okay? Non-Christian researchers. They found tablets in which the names of some cities were written. They found that the name Sodom, name Gomorrah, name Atma, name Seboim, name Sober. These were written on a tablet,
And that is exactly written in Genesis chapter 14. If you read Genesis chapter 14, you can see that. మరి అక్కడ రాతి పలకలు కొన్ని దొరికినాయి. ఆ రాతి పలకల మీద కొన్ని పేర్లు ఉన్నాయి. సొదొమ, గొమొర్రా, అదే విధంగా సోవియా, ఇలాంటి కొన్ని పేర్లు. ఇవన్నీ కూడా ఆదికాండం 14వ అధ్యాయంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు మనం చూస్తూ ఉంటాం. So what is that? All these are giving evidence that the Bible is accurate. మరి ఇవన్నీ ఏం తెలియపరుస్తుంది అంటే బైబిల్ చాలా ఖచ్చితమైనది, చరిత్ర ప్రకారం ఇది చాలా ఖచ్చితత్వం కలిగి ఉందని అర్థమవుతుంది. If I say more on this, we may not be able to go to the other points. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి, మనం వేరే విషయాలు కూడా ధ్యానించాలి. కాబట్టి The Bible tells about Israel in Egypt. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో ఉన్నారు అని చెప్తుంది. Egypt was a world power at that time. ఆ రోజుల్లో ఐగుప్తు అనేది మహారాజ్యంగా, గొప్ప సామ్రాజ్యంగా ఉంది. Egypt was ruled by mighty kings called pharaohs. మరి ఐగుప్తు గొప్ప గొప్ప రాజుల చేత అది ఏలబడింది. ఫరో లాంటి గొప్ప చక్రవర్తులు ఉన్నారు. These things have been verified by historians. మరి ఇవన్నీ కూడా బైబిల్ మాత్రం చెప్పట్లేదు, చరిత్రకారులు కూడా నిర్ధారించి చెప్తున్నటువంటి సత్యాలు. Evidences about the Exodus. మరి నిర్గమకాండం గురించినటువంటి చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. Extra biblical evidences they got about the conquest of Canaan under the leadership of commander Joshua. మరి జాషువా నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కనాన్ని ఏ విధంగా వాళ్ళు ఆక్రమించుకున్నారో బైబిల్ మాత్రమే కాదు, బైబిల్ బయట కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. Evidences after evidences. మరి ఎన్నో ఆధారాలు మన బైబిల్లో. And in New Testament places there also have been excavations and researches done. మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్లేసెస్, ప్రాంతాలు కూడా చరిత్రలో త్రవ్వకాలు ఎన్నో బయటపడ్డాయి. These people have done researches in places like Capernaum, Bethania, Jerusalem, Tarsus. All the evidences which they got are verifying the biblical data and proving that the Bible is exact, it is accurate. చూడండి, కొత్త నిబంధన సంబంధించిన ప్రాంతాలు, ఉదాహరణకు యెరూషలేము గాని, బేతనియా గాని, యూదయ గాని, తార్సు గాని, ఇలాంటి పట్టణాలు ఉన్నవా లేవా అని వాటి మీద పరిశోధన చేస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నవి. ఇవన్నీ ఏం తెలియజేస్తుంటే బైబిల్ చాలా ఖచ్చితమైనది. These researchers who were not Christians, after they had completed years of research, many of them became believers. And they testified like Sir William Ramsay, William F. Albright. These are famous historians. Okay, you can check in Google. What they verified, they said the Bible is an accurate and first-class history book. మరి ఈ పురాతన త్రవ్వకాలు జరిపిన వీటిని నిర్వహించిన వారందరూ కూడా క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు. మరి అనేక సంవత్సరాలు పరిశోధన చేసి ఇది బైబిల్లో ఉన్నటువంటి ఆ విషయాలకి చాలా ఖచ్చితంగా దగ్గరగా ఉన్నాయని వాళ్ళు బైబిల్ మీద విశ్వాసం ఉంచి తర్వాత వాళ్ళందరూ కూడా గొప్ప రీసెర్చ్ చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, విశ్వాసంగా మారారు. So that's about historical accuracy. కాబట్టి ఈ విధంగా బైబిల్ అనేది చరిత్రపరంగా ఎంతో ఖచ్చితమైనదని మనం చెప్పవచ్చు. Second, we will consider about the scientific accuracy. రెండవదిగా మనం చూస్తే సైన్స్ సంబంధించి, జ్ఞానానికి సంబంధించినటువంటి ఖచ్చితత్వం బైబిల్లో ఏ విధంగా ఉంది. The Bible was not written to teach science. బైబిల్ సైన్స్ ని బోధించడానికి రాయబడలేదు. Bible don't consider the Bible as a science textbook. మరి బైబిల్ ఏదో సైన్స్ టెక్స్ట్ బుక్ గా మనం చూడకూడదు. It is written for all the people of all ages. మరి ఇది అన్ని రకాల ప్రజలకి, అన్ని తరాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం రాయబడింది. It is written in common man's language. ఇది సామాన్యుడికి అర్థమయ్యేటువంటి భాషలో రాయబడింది. Because God wants all the people educated or uneducated, people from all places, they should read and understand the Bible. అంటే అన్ని రకాల ప్రజలు, అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా సామాన్యులైనా అందరికి అర్థం అవ్వాలి, అందరూ చదవాలి, అందరూ తెలుసుకునే ఉద్దేశంతో బైబిల్ రాయబడింది. So you cannot expect technical words or terminologies or modern terminologies in the Bible because it was written, it was completed 2000 years before. So you cannot expect a modern terminology in the Bible. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి ఆ పద్ధతులు, అధునాతనమైనటువంటి పదాలు, సైన్స్ సంబంధించిన పదాలు బైబిల్లో లేవు కదా అని అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడో రాయబడింది, 2000 సంవత్సరాల క్రితం బైబిల్ కంప్లీట్ చేయబడింది. మరి అందులో సామాన్యులకు అర్థమయ్యే భాషలోనే రాయబడింది కాబట్టి ఆ విధంగా మనం గ్రహించాలి. But the Bible is correct and accurate in all the statements it makes about this material universe. Scientifically correct. మరి బైబిల్ అయితే ఈ భౌతికమైనటువంటి పదార్థానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విషయాలైతే
మాట్లాడిందో అవన్నీ కూడా మరి సాంకేతిక పరంగా ఖచ్చితంగా ఉన్నవి. Modern science from any discipline has not been able to disprove any of the biblical statements. మరి బైబిల్లో రాయబడినటువంటి ప్రకటనలు ఈ భౌతికమైనటువంటి పదార్థం గురించి కానీ లేదా భూమి గురించి కానీ ఆకాశం గురించి కానీ బైబిల్ చెప్పినటువంటి విషయాలు ఇప్పటి వరకు కూడా ఏ సైన్స్ కూడా ఇది తప్పు అని చెప్పలేకపోయింది. Actually, science is proving, science is corroborating that the Bible is accurate, Bible is accurate, scientifically accurate. మరి సైన్స్ ఎంత రీసెర్చ్ చేస్తారో, సైన్స్ ఎంతగా పరిశోధన చేస్తారో అంతగా వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు. బైబిల్ వాళ్ళు నిర్ధారిస్తున్నారు, అవును బైబిల్ ఖచ్చితమైనది, బైబిల్ సత్యమైనది అనేది ఆ కంక్లూషన్ కూడా వస్తున్నారు. There are many people I know in this generation who are questioning the Bible, who have an idea that the Bible is an old book. It was written, how many centuries before science was developed. You people are believing this Bible. You people are uneducated. There are many people who have such an impression. మరి చాలా మంది కొంతమంది మేధావులు అనుకునేవారు, వాళ్ళు ఏమంటారంటే బైబిల్ ఎప్పుడో రాయబడింది, అసలు సైన్స్ డెవలప్ అయ్యి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా పాత పుస్తకాన్ని పట్టుకొని పాత మనుషులు పట్టుకొని ఎలా పడతారండి, బైబిల్ నమ్ముతారు, మీకు అసలు జ్ఞానం లేదు, మీకు అసలు తెలివి లేదన్నట్టుగా అపహరించే వాళ్ళు ఉన్నారు. The fact is that, the simple fact is that they don't know the Bible and they don't know true science. వాస్తవం ఏంటంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, అదేవిధంగా నిజమైనటువంటి సైన్స్ కూడా వాళ్ళకి తెలియదు. You know how modern science flourished? మరి అధునాతనమైనటువంటి ఈ సాంకేతికత పరిజ్ఞానం అనేది ఎలాగా డెవలప్ అయింది మీకు తెలుసా? Modern science flourished in Europe under a biblical worldview. మరి యూరోప్ లో ఈ యొక్క మోడర్న్ సైన్స్ అనేది డెవలప్ అయింది, బైబిల్ ఆధారం చేసుకుని డెవలప్ అయింది. Only under a biblical worldview there is scope for science. మరి బైబిల్ కోణంలో నుంచి సైన్స్ చూసినప్పుడు మాత్రమే, ఈ లోకాన్ని అర్థం చేసినప్పుడు మాత్రమే సైన్స్ అనేది బాగా అభివృద్ధి చెందింది. If this world is the result of an explosion, there is no God, this is completely disorderly universe, you cannot do science. There is no scope for science. ఒకవేళ భూమి పెద్ద విస్ఫోటనం ద్వారా వచ్చింది, తర్వాత జీవ పరిణామం ద్వారా ఈ భూమి అంతా కూడా వచ్చింది అనుకుంటే, దేవుడు లేడు అనుకుంటే కనుక భూమి మీద లేదా వీటి మీద రీసెర్చ్ చేయడానికి, పరిశోధన చేయడానికి అవకాశమే లేదు. Scientific study and research is possible only under a biblical worldview. మరి ఈ లోకం గురించి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఆధారం చేసుకొని సైన్స్ అనేది డెవలప్ అయ్యింది, అవుతుంది కూడా. The founding scientists of modern science, the founders of modern science, how they started scientific research, they believed that this universe is created by God. మరి ఈ యొక్క మోడర్న్ సైన్స్ అంతా కూడా సైంటిస్టులు ఎలా నమ్మి ఎలా ప్రారంభించారంటే ఈ లోకం అనేది, భూమి అనేది దేవుడు సృష్టించాడు అన్నదాన్ని నమ్మి వాళ్ళ యొక్క పరిశోధన ప్రారంభించారు. Because God created, there will be set laws by which this universe, this world is running. They had that assumption. మరి దేవుడు కలుగజేశాడు కాబట్టి, సృష్టించాడు కాబట్టి ఈ భూమిలో అనేక నియమాల్ని దేవుడే పెట్టాడు. And they knew that the creation is revealing the glory of God. So to do science, the motivation behind that, by studying science, doing research, we can see more and more and more of the wisdom and the creative power of the creator God. మరి ఈ యొక్క సృష్టి అంతా కూడా గమనించినప్పుడు, సృష్టి దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూసి సృష్టి మీద అనేక విషయాల్లో పరిశోధన చేసి వాళ్ళు దేవుని యొక్క మహిమను మరింతగా తెలుసుకొని, సృష్టికర్త దేవుడు ఇంత లోతుగా, ఇంత జ్ఞానంగా ఈ సృష్టిని సృష్టించాడా అని వాళ్ళు నివేదిపోతున్నారు. It's they who developed a scientific method. The method was first developed by a scientist called Francis Bacon. He only developed that we have to do research, we have to collect data, we have to analyze the data, we have to come into conclusions. Don't simply make assumptions, but we have to study and come to conclusions. That method was developed by Francis Bacon. మరి ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క వీటన్నిటి కూడా పితామహుడిగా ఉండి, మరి మనం ఊరికే చెప్పడం కాదు, దీనికి సంబంధించిన పరిశోధన చేయాలి, దానికి సంబంధించిన డేటా తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతే ఇది ఫలానా అని చెప్పేసి మనం ఖచ్చితంగా నిర్ధారించాలి. కానీ ఊరికే అసంప్షన్ చేయకూడదు, ఎలాంటి ఆధారాలు లేకుండా అసంప్షన్ చేయకూడదు అని
ఆయన నిర్ధారణకు వచ్చాడు. Again, a few examples we would like to give from the scientific realm. మరి ఈ యొక్క సైన్స్ కోణంలో నుంచి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. The Bible starts with the creation of the world. మరి బైబిల్ దేనితో ప్రారంభమైంది? ఆదికాండం అంటే సృష్టితో ప్రారంభమైంది. Secular science is teaching in schools and colleges that this world came out of Big Bang. You all may have heard. మరి సైన్స్ ఏం చెప్తుంది? లేదా లౌకిక సంబంధంగా లోకంలో మనం చూస్తే టీచర్స్ పాఠాలు ఏం చెప్తారంటే ఈ భూమి అంతా కూడా గొప్ప విస్ఫోటనం ద్వారా వచ్చింది అంటారు. People are brainwashed. The students are brainwashed. Educated people are brainwashed. They are forced to think that there is no God. Everything came out of a Big Bang. This world is controlling itself. That is the impression people have. మరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే పిల్లల యొక్క మనసులన్నింటిలో కూడా బ్రెయిన్ వాష్ చేస్తారన్నమాట. దేవుడు లేడు, ఎంత కూడా ఆటోమేటిక్ అదే వచ్చింది, అదే నడుస్తుంది, ఇవన్నీ కూడా దానంతటికి అదే నడిపించబడుతుంది అన్న విషయాన్ని పిల్లల మనసులో కూడా చెప్తున్నారు. But you know, modern scientific research does not support it. Actually, all the evidences are telling that this world is created. మరి అధునాతమైనటువంటి సైన్స్ మాత్రం ఒప్పుకోదు. ఈ భూమి సృష్టించబడింది, అంతేగాని ఇది ఎక్కడి నుంచో విస్ఫోటనం ద్వారా వచ్చిందని సైన్స్ ఒప్పుకోదు. Actually, cosmology means the study about this universe, about the planets and the stars and galaxies and all those things, you know, cosmology. మరి కాస్మాలజీ అనేటువంటి ఒక స్టడీ ఉందన్నమాట. అంటే విశ్వశాస్త్రము, విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, వీటికి సంబంధించిన అన్ని విషయాలైనటువంటి ఒక స్టడీ ఉంది, దాన్ని కాస్మాలజీ అంటారు. There are many branches under this cosmology. You know, there is a planetary science, there is astrophysics, there is theoretical astronomy. Many branches are there. మరి అందులో కూడా చాలా రకరకాలైన విభాగాలు ఉన్నాయన్నమాట. And what is the net result of all these researches? What we get, you know? మరి వాళ్ళు ఇన్ని విభాగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ చెప్పినటువంటి కంక్లూజన్ ఏంటంటే this world is highly designed. మరి ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో జ్ఞానంతో డిజైన్ చేయబడింది. Everywhere we can see the marks of a designer. ప్రతి చోట కూడా ఈ సృష్టికర్త యొక్క గుర్తులు మనం గమనిస్తాము. And this word is fine tuned. They use a word fine tuning. Fine tuned means everything is kept to be accurate. Life is possible here on the earth because there are many constants, astronomical constants, and there are many parameters which are surprisingly or astonishingly kept to the correct point. మరి ఈ యొక్క లోకాన్ని చూస్తే చాలా ఫైన్ ట్యూన్ చేయబడింది, అంటే అన్ని కూడా చక్కగా అమర్చబడింది అనే పదాన్ని వాడుతున్నారు. ఎలాగంటే మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే ఈ భూమి కరెక్ట్గా తనకున్నటువంటి కక్షలో ఉండడానికి కానీ, సూర్యుడి నుంచి ఉన్న దూరం కానీ, లేకపోతే దీని చుట్టూ ఉన్నటువంటి అనేక పారామీటర్స్ కానీ, వాతావరణానికి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి స్థాయిలో ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. అయితే జీవం అనేది పాసిబుల్ కాదు. They have known that there are laws, there are natural laws which are fixed laws, and it is according to the natural laws this world is moving. మరి ఈ లోకం అంతా కూడా ఎలా నడిపించబడుతుంది, ఎలా కదులుతుంది అంటే ఈ భూమి మీద కానీ లోకంలో కానీ కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు, సహజమైనటువంటి నియమాలు పెట్టబడ్డాయి. Who have studied science, you know about the laws of motion, about the laws of gravity, about the laws of thermodynamics. Many such laws are there. These laws are fixed laws. మరి మీకు తెలుసు కదా, చదువుకున్నది అర్థమవుతుంది అన్నమాట. థర్మోడైనమిక్స్ లాస్ కానీ, లేకపోతే లాస్ ఆఫ్ మోషన్ కానీ, లేకపోతే ఇలాంటి సాపేక్ష సిద్ధాంతం కానీ, లేకపోతే గురుత్వాకర్షణ సిద్ధాంతం కానీ, ఇవన్నీ కూడా ఈ భూమిలో ఫిక్స్డ్ గా ఉన్నవి. So without a lawgiver, how can there be laws? మరి ఆ నియమాలను ఇచ్చేవాడు లేకపోతే ఈ నియమాలు ఎలా ఏర్పడ్డాయి? We in our country we have many laws. Can anybody say that these laws came by itself? When in the parliament there was an explosion and some laws came in. Will anybody say that? మరి చట్టాలు ఉన్నాయి కదా, మనకి భారతదేశంలో అనేక చట్టాలు ఉంటాయి కదా ప్రధానికి సంబంధించి. ఈ చట్టాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అంటే అవన్నీ వాటి అందరికి అవే వచ్చినాయండి అంటామా? లేకపోతే మరి పార్లమెంట్ లో గొప్ప విస్ఫోటనం జరిగింది, గొప్ప పేరు జరిగింది, అందువల్ల కొన్ని చట్టాలు అలా బయటికి వచ్చేసి అని చెప్పడానికి అవుతుందా? So all the researches and the results of astronomy says that this world is created. We can
There is evidence of design, evidence of plan, evidence of beauty, evidence of fine-tuning. There is evidence of purpose behind this universe. There must be a creator behind this universe. మరి అన్ని రీసెర్చ్లు కూడా, అన్ని సంబంధించిన శాస్త్రాలు కూడా, విశ్వాస సంబంధించిన శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా సృష్టించబడింది, సృష్టికర్త ఉన్నాడు, దీనికి సంబంధించినటువంటి అందానికి సంబంధించినటువంటి, సౌందర్యానికి సంబంధించినటువంటి నియమాలు ఉన్నాయి, లేదంటే ఈ నడిపించబడడానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. అన్ని రకాల నియమాలన్నీ కూడా దేవుడు పెట్టాడు, సృష్టికర్త అయిన దేవుడు వీటికి ఉన్నాడన్న విషయంలోని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. So there are scientific researches not only at the cosmological level, there are researches that are happening in another world that is called the universe can be divided into two aspects, you know. One is the macro universe. Macro universe means the bigger scene. You see the planets, the stars, the galaxies. That is the macro universe. But the universe is not only in the macro level. There is a micro universe. Micro universe means there is a world which can be seen only with the microscopes. చూడండి, మరి మన ఈ విశ్వాన్ని మనం గమనిస్తున్నప్పుడు విశ్వం అనేది చాలా పెద్దది కదా. అంటే మనం కళ్ళ ముందు కనబడేదంతా కూడా ఒక లోకం అయితే కళ్ళకు కనబడేది కూడా ఒక లోకం అన్నమాట. దాన్ని మ్యాక్రో అండ్ మైక్రో. అంటే మైక్రో అంటే చిన్నవి, అది మైక్రోమీటర్లోనే మనం చూడగలుగుతాం. అలాంటి ఒక లోకం ఉంది. మన కళ్ళ ముందు కనిపించేది, మన కళ్ళకి అందనటువంటి గొప్ప విశ్వం కూడా మనం చూస్తున్నాం. If researches in the macro level are taking place with the help of telescopes, researches in the micro level are taking place with the help of microscopes. మరి సుదూరంగా ఉన్నటువంటి అతి పెద్దగా అతి భయంకరమైనటువంటి విశ్వాన్ని వాళ్ళు స్టడీ చేయడానికి టెలిస్కోప్స్ వాడుతున్నారన్నమాట. ఎక్కడో దూరం నక్షత్రాలని, పాలపంతులను వాళ్ళు ఈ టెలిస్కోప్ లో చూస్తున్నారు. మరి కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటి వాటిని మైక్రోస్కోప్ లో చూసి వాళ్ళు తెలుసుకుంటున్నారు. So there are many branches, modern branches of science which are focusing on this micro level. మరి అనేక సైన్స్ సంబంధించిన విభాగాలు పనిచేస్తున్నాయి. ఈ మైక్రో లెవెల్లో చిన్న సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాల మీద పరిశోధన చేస్తున్నారు. You know about microbiology? మైక్రోబయాలజీ గురించి మీరు ఏమంటారు కదా? There is another branch called molecular biology. మొలిక్యులర్ బయాలజీ అనేది కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది. You heard about the nanotechnology? నానో టెక్నాలజీ గురించి మనం వింటున్నాం. You heard about the genetic engineering? జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి వింటున్నారు కదా? All these are researches and areas of micro level. ఇవన్నీ కూడా ఆ సూక్ష్మంగా ఉన్న విషయాల మీద పరిశోధన చేస్తున్నారు. So what is the evidence of this micro level research? మరి ఈ ఆధారాలు ఏంటి? ఇంత మైక్రో లెవెల్లో రీసెర్చ్ చేయడానికి, పరిశోధన చేయడానికి ఉన్నటువంటి ఆధారం ఏంటి? Oh, you know, amazing evidences are brought forth. మరి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి విషయాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. Just to tell one example about the cell, about the living cell. మరి ఒక కణం, బ్రతికి ఉన్నటువంటి ఒక కణం తీసుకోండి. In the olden days, even biologists were thinking that this living cell is a simple thing, but now they are telling no, the cell is a complex world in itself. మరి ఒకప్పుడే ఉన్నారంటే బయాలజీ స్టూడెంట్స్ అది ఒక కణం మాత్రం అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ కణం చిన్నది కాదు, దీనిలో సమస్తం కూడా దారి ఉందని వాళ్ళు తెలియపరుస్తున్నారు. It is actually a universe even which cannot be explored. There are areas of exploration even in the cell. మరి ఆ యొక్క సెల్లోనే, ఆ కణంలోనే అదొక పెద్ద ప్రపంచంగా ఉంది. అందులో అన్నిటి కూడా బయటకు తీసుకురావడం కుదరట్లేదు. అంత గొప్ప విషయాలు అందులో దాగి ఉన్నాయి. And they say, you know, within the cell there are many things like you heard about the DNA, you heard about the RNA, you heard about the mitochondria, all these things are there, and they have found out there is a language in DNA, in a chemical language, information is there, information, vast amount of information is in DNA. మరి చూడండి, ఒక కణంలోనే డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు, ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. ఒక డిఎన్ఏనే వాళ్ళు ఆ కెమికల్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తే ఎన్నో విషయాలు అందులో దాచబడి ఉన్నాయి ఒక చిన్న కణజాలంలో. For example, if a human DNA is taken, you know, all the details of a human being are written in the human DNA. Everything about how to make a human being, each organ and everything about that person is written in the DNA. మరి ఒక DNA మనం తీసుకుంటే DNA లోనే మానవుకు సంబంధించిన అన్ని విషయాలు అందులో దాచబడి ఉన్నాయి. అతను ఎలా ఉంటాడు, ఎలా పెరుగుతాడు, ఎలా అవుతాడు, అన్ని కూడా అందులో దాచబడి రాయబడి ఉన్నాయి.
And that DNA language is having only 4 letters, only 4 letters. మరి ఈ DNA కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ లో 4 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. And in these 4 letters, volumes and volumes and volumes of information is written, and it is in such a dense form. This DNA is contained. చూడండి, ఈ 4 అక్షరాలతో అనేక విషయాలను అందులో గుర్తించి ఇలా దాచబడి వాటన్నిటి కూడా ఏమంటారు తొక్కిపెట్టి ఇంత చిన్న కణజాలంలో అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టగలిగారు? Maybe you who are studying, you have studied about the DNA, Felix and all. The scientists who did first research on that, C.C. Watson and another person. When they were interviewed, they were asked about this DNA information. How much information is there in the human DNA? What is the answer they gave? 20 years they did the research and they found out some, and they got Nobel Prize for their discovery. But yes, C.C. Watson అని ఇంకొక అతను ఈ శాస్త్రవేత్తలు DNA మీద పరిశోధనలు 20 సంవత్సరాల పైగా పరిశోధన చేసి వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, మీరు ఏ విషయం కనిపెట్టగలిగారు అని వాళ్ళు అడిగారు. And what they said, they said, the amount of information, he said, that is contained in a single DNA, if it is translated into, say, English, and if this information is to be printed into books, in the normal size letters, he said, I suppose 1,000 books, each book having 1,000 pages will be required to print the information contained in a single DNA. చూడండి, ఆ యొక్క సింగిల్ డిఎన్ఏలో ఉన్నటువంటి విషయాన్ని డీకోడ్ చేస్తేనంట 1000 పుస్తకాలు కావాలి. అది కూడా ఒక్కొక్క పుస్తకం 1000 పేజీలు ఉండాలి. 4 అక్షరాలు రాస్తే అంత ఇన్ఫర్మేషన్ ఒక చిన్న కణంలో డిఎన్ఏలో దాచిపోయింది. సో how this information, మరి ఈ యొక్క సమాచారం అంతా ఆ డిఎన్ఏలో ఎలా వచ్చింది? how can information come out of evolution? మరి ఒక ఇంత ఇన్ఫర్మేషన్ కనుక ఆ జీవ పరిణామంలో వచ్చి ఉంటే కనుక ఇది ఎలా సాధ్యమవుతుంది? If you get a science book and somebody says that this book by centuries and centuries it evolved. First there was paper, there was ink somewhere in that room, then some pen were lying on the ground. There was a huge wind and that pen automatically came to the paper and started writing this science textbook is the result. Will anybody say that? చూడండి, ఇప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్ గా మనం తీసుకుంటే చాలా పెద్దగా ఉండేది సైన్స్ టెక్స్ట్ బుక్స్. ఇది ఎలా వచ్చింది అంటే, ఒకవేళ ఎవరైనా చెప్పాడు అనుకోండి, ఏమని అంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక పేపర్ ఉండేది, ఒక చోట ఇంక్ ఉండేది, ఇంకో మూల ఎక్కడో చిన్న పెన్ ఉండేది. ఈ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కాల పరిమాణంలో జీవ పరిణామంలో అవన్నీ కూడా మార్పు చెందు అవన్నీ కూడా ఆటోమేటిక్ గా తుఫాన్ వచ్చి ఇవన్నీ కూడా అక్షరాలన్నీ కూడా వచ్చి వాటి మీద రాసుకొని ఒక సైన్స్ బుక్ గా తయారైంది అంటే నమ్ముతారు ఎవరన్నా? Information always comes from an intelligent source. ఈ యొక్క సమాచారం ఏదైనా కూడా ఎవరు చేస్తుంది? తెలియగల వాళ్ళు, జ్ఞానం వాళ్ళు ఇస్తారు ఇన్ఫర్మేషన్. Information will never come from natural processes. It will always come from an intelligent source. మరి సాధారణంగా ఇన్ఫర్మేషన్ అనేది రాదు. ఇన్ఫర్మేషన్ ఎవరు చేస్తుంది? ఏదైనా తెలియగల వాడు మనం చెప్తే, పెద్దలు మనం చెప్తే వస్తుంది కదా. అలాగే ఏదైనా తెలియగలిగిన వ్యక్తుల ద్వారా మాత్రం వస్తుంది, కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్ గా రాదు. Take another example. You take a newspaper, which is the most famous. ఈనాడు. Okay, you take today's Eenadu newspaper. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనం వార్తాపత్రికలు చూస్తాం కదా, ఈనాడు తీసుకోండి ఒకవేళ. So you have the newspaper with you and somebody is asking how this newspaper came. మరి మన ముందు 10 పేజీలు న్యూస్ పేపర్ ఉంది కదా, ఈ న్యూస్ పేపర్ ఎలా వచ్చిందని ఎవరిని అడిగితే, so you are giving the answer. Yesterday night in Eenadu press there was a big explosion and morning newspaper came. ఎవరైనా వచ్చి రాత్రి ఆ యొక్క ఈనాడు ఆఫీసులో పెద్ద బాంబు పేలింది, మరి బాంబు పేలి మొత్తం కూడా చల్లా చెదిరైపోయి విస్ఫోటన జరిగింది, దానిలో నుంచి ఒక న్యూస్ పేపర్ లాగా తయారైపోయి మన ముందుకి వచ్చింది, అందరికీ అందించబడుతుంది అంటే ఎలా ఉంటుంది? What will you say about that? ఏమంటావు నువ్వు దాని గురించి? I am not using that. How can people simply say these things and believe these things? మరి ఎలాగ ప్రజలు ఇలాగా ఉత్పత్తి విషయాన్ని ఎలా నమ్మగలుగుతున్నారు?
తెలుసుకున్నారు ఆధారమైన విషయాన్ని. So researchers in the microbiological level have brought out amazing evidence. మరి మైక్రో లెవెల్లో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను వాళ్ళు ఇంకా వెలికిస్తున్నారు. You know, in the living cell how energy is produced. Mari we need energy for the cells to work and for the body to function. Energy is required. How energy is created, you know? మరి శక్తి కావాలి కదా, మనం బ్రతకాలన్నా నడవాలన్నా జీవనం కొనసాగించాలన్నా కూడా శక్తిగా ఈ శక్తి అనేది ఎలా వస్తుంది? There is a generator which is creating energy. మరి ఈ ఎనర్జీ రావడానికి ఒక జనరేటర్ ఉంది. The name is ATP synthase. ATP synthase. ATP synthase. You know, it is in the cell in the microbiological level, but that is just like a generator. It has got rotating parts are there. Energy is created. Energy is graded into different levels, and this created energy, produced energy, is distributed for use for the cells. సో ఇవన్నీ కూడా కణాల్లోనే ఉండి అదంతా కూడా ఒక జనరేటర్ లాగా పనిచేసి ఎనర్జీ అందులో డెవలప్ అయిపోయి ఎనర్జీని డిఫరెంట్ లెవెల్స్ లో సపరేట్ చేసుకొని అలాగా ఎనర్జీ అంతా కూడా బాడీకి అందిస్తూ ఉందన్నమాట. So Bible tells, again speaking about the Bible tells God created man in his image. బైబిల్ చెప్తుంది దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. Man is not the product of evolution, he is the special creation of God. మనిషి అనేవాడు జీవ పరిణామం ద్వారా రాలేదు. దేవుడు ప్రత్యేకంగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని కలుగజేసెను. And there are many references in the Bible which have been now in modern times science has found out to be very correct. మరి అనేకమైనటువంటి బైబిల్స్ లో రిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సైన్స్ వాళ్ళు అవును ఇది నిజమే, బైబిల్ ఉన్న వాక్యం నిజమే అని ఇప్పుడు వాళ్ళు కంక్లూజన్కి వస్తున్నారు. We don't have time to describe all those things. Many scientific references are there in the Bible. మరి ఇప్పుడు సమయం లేదు కానీ ఎన్నో వాక్య ఆధారాలు ఉన్నాయి. Concerning the number of stars, concerning Earth hanging in the space, concerning nuclear science, there are references about the laws of thermodynamics, health related many laws which are mentioned in the Bible. These all have been verified, these all have been shown to be accurate, scientifically accurate, whatever the Bible is. మరి బైబిల్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలు అన్నమాట. భూమి ఈ యొక్క శూన్యంలో వేలాడుతున్నటువంటి విషయాలు కానీ, గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కానీ, న్యూక్లియర్ బాంబు, న్యూక్లియర్ ఎనర్జీ గురించి కానీ, ఇలాగ అనేక విషయాలు, హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు, మరి రక్తంలో ప్రాణం ఉంది అన్నటువంటి విషయాలన్నీ కూడా బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడ్డాయి. We'll come to the last point. I know the time is up, maybe very fast way with that. That is the prophetical accuracy. ఇంకొక ఖచ్చితత్వము. ముందు మనం హిస్టారికల్ యాక్యురసీ చూసాము, తర్వాత సైంటిఫికల్ గా ఎలా ఖచ్చితమైనది చూస్తున్నాము. ఇప్పుడు మరి ప్రపోజల్ అంటే ప్రవచనాత్మకంగా కూడా ఇది ఖచ్చితమైనది. బైబిల్ చెప్పకుండా ప్రవచనాలు ఖచ్చితమైనవి ఎలా చెప్తాం? Bible is a book of prophecies. బైబిల్లో అనేక రకాల ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. The Old Testament and the New Testament there are hundreds and hundreds of prophecies. మరి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ వందల కొద్ది ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. There are prophecies about Israel. ఇజ్రాయెల్ గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. About many other nations. మరి అనేక దేశాల గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. About kings, about events. అనేక మంది రాజుల గురించి లేకపోతే సామ్రాజ్యాల గురించి ఉన్నాయి. About Jesus Christ. యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు ఉన్నాయి. About what is going to happen to this world. మరి ఈ లోకానికి ఏం జరగబోతుంది అన్న విషయాల గురించిన ప్రవచనాలు ఉన్నాయి. And you know, the fulfillment of prophecy is an evidence for the accuracy of the Bible, for the authority of the Bible. బైబిల్ ఖచ్చితమైనది చెప్పడానికి ఒక ఆధారం ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు. ప్రవచనాలు నెరవేరే కొద్దీ బైబిల్ ఎంత ఖచ్చితమైనదో నాకు అర్థమవుతుంది. How many prophecies which are written centuries and centuries before, they are fulfilled in history. చూడండి, మన చరిత్ర చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఎన్నో నెరవేరిని ఇంకా నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. You can examine yourself. Okay? For example, prophecies about Jesus, the first coming of Jesus, his birth, his ministry, his death, his resurrection, all those things, how they were fulfilled. చూడండి, ఉదాహరణకు మనం యేసుక్రీస్తు గురించి తీసుకుంటే కనుక ఆయన పుట్టుక గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన తిరిగే ప్రాంతాల గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి ఎన్ని ప్రవచనాలు ముందుగా రాయబడి ఎన్ని నెరవేరే చూడండి. అన్ని prophecies about Israel. ఇశ్రాయేలు గురించినటువంటి ప్రవచనాలు తీసుకోండి. God's chosen people. వాళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనాంగం. In the Old Testament it
itself, God gave the prophecy that if Israel is disobeying God and not walking in His ways, there will be judgment upon Israel. This Israel will be scattered all over the world. మరి బైబిల్లో ముందుగానే ప్రవచనం చేయబడింది, ఇశ్రాయేలు కనుక దేవునికి లోబడకుండా అవిధేయత కలిగి దేవుడు చెప్పిన మార్గాలు నడవకపోతే కనుక వాళ్ళందరూ కూడా అనేక దేశాలకు చెదిరిపోతారని దేవుడు ప్రవచనంగా రాయబడింది. And there are prophecies which say clearly that God will gather these people. Israel, it happened, for the last 2000 years, Israel was scattered all over the world in all the nations. They had no nation of their own, they were. But there are other prophecies which says that I will gather them from all the nations, and I will restore them, and they will come back to the land of their fathers. మరి అలాగే ఇశ్రాయేలు ప్రజలు 2000 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చెదిరిపోయారు. ఆయా ప్రాంతాలు ఆయా దేశాల్లో చెదిరిపోయారు. వాళ్ళకంటూ ఒక దేశం లేదు, వాళ్ళకంటూ ఒక ప్రాంతం లేదు, నిర్దిష్టమైనటువంటి సమాజం లేదు, చెదిరిపోయారు. కానీ దేవుడు వారికి వాగ్దానం చేశాడు, అంతేకాకుండా నేను మరలా వారందరూ కూడా సమకూరుస్తానని. అదేవిధంగా దేవుడు వారందరూ కూడా సమకూర్చి ఒక దేశంగా ఏర్పాటు చేశాడు. మరి మనం నివసిస్తున్నటువంటి ఈ సమయంలోనే, ఈ తరంలోనే ప్రవచనాలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. In 1948, how Israel, the modern Israel was established, it is a miraculous way. Those who are familiar with prophecy and history, they will be surprised to see how Israel was again started as a nation. మరి ఇజ్రాయెల్ 1948లో ఈ యొక్క ఆధునికమైనటువంటి ఇజ్రాయెల్ ఏర్పడింది కదా, అందరూ ఆశ్చర్యపోతారు అన్నమాట. ఎలాగా ఇజ్రాయెల్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ అనేటువంటి ఒక జాతి ఒక దేశంగా ఎలా మార్చబడింది, ఎలాగే సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు. This is small piece of land, Israel. You will see the world map. This nation is surrounded by enemies all around them. They want to utterly destroy this small nation. మరి ఈ ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో చూస్తే చిన్న దేశం, కొద్ది స్థలమే ఉంది, మీరు మ్యాప్ లో చూడవచ్చు అనమాట. కానీ చుట్టూ కూడా శత్రు సమూహాలు అందరూ అన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ లేకుండా చేయాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. How many wars were there? How many wars they wanted to destroy and wipe out Israel, but in every war Israel is winning. Israel is expanding. Israel is becoming more and more powerful. మరి ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ లేకుండా చేయాలని అనేక యుద్ధాలు చేస్తున్నారు. అనేక సార్లు శత్రు సమూహాలను కూడా దండెత్తి వచ్చారు. కానీ ప్రతిసారి ఇజ్రాయెల్ గెలుస్తుంది, ప్రతిసారి ఇజ్రాయెల్ మరింత బలాన్ని పొందుకుంటుంది, మరింతగా అది డెవలప్ అవుతుంది. కానీ దాని యొక్క ప్రస్తావన తగ్గిపోతుంది. మరి ఈ రోజుల్లో మనం చూస్తే హమాస్ తో యుద్ధం చేస్తుంది, అదేవిధంగా లిబియా లెబనాన్ యుద్ధం చేస్తుంది, ఇరాన్ తో కూడా యుద్ధం చేస్తుంది కదా. Prophecies are being fulfilled. ఇవన్నీ ఏంటంటే ముందుగా రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. We don't have time to take the references, biblical references. If you are interested in it, I can give you some references. You can find out. For example, there is a clear reference: Gaza will be utterly destroyed. It will not be inhabited. It will be reduced to ruins. There are clear prophecies hundreds of years before it was written. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని ప్రవచనాలు నెరవేరబడ్డాయి. గాజాకు సంబంధించి గాజా తన నివాసులు లేకుండా పాడైపోతుంది, గాజా నిరర్ధమైపోతుంది అన్నటువంటి సత్యాలు ప్రవచనాలు ముందే రాయబడ్డవి. ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆ ప్రవచనాన్ని కూడా. Israel, the people of the Jewish people, they cannot be destroyed. కానీ యూదులు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నాశనము కాదు. There are many prophecies which are going to be fulfilled. మరి ఇంకా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరబోతా ఉన్నాయి రాబోయే కాలంలో. So, dear friends, to conclude, what is the conclusion? The Bible is a unique book. సో మనం ఏమి అర్థమవుతుంది మనకంటే బైబిల్ అనేది సాటి లేని పుస్తకము. All these evidences are proofs for the authority of the Bible. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, ఆధారాలన్నీ కూడా బైబిల్ అధికారం కలిగింది అన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. Historically accurate, మరి చరిత్రపరంగా ఖచ్చితత్వం కలిగి ఉంది. scientifically accurate, మరి విజ్ఞాన పరిజ్ఞానంలో కూడా అది ఖచ్చితత్వం కలిగి ఉంది. prophetically మరి accurate. ప్రవచనాలలో చూస్తే కూడా ప్రవచనాత్మకంగా అది ఖచ్చితమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. Bible is an indestructible book. బైబిల్ అనేది నాశనం కానిటువంటి ఒక పుస్తకము. Many kings tried to destroy the మరి Bible. అనేక రాజులు బైబిల్ నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. Many philosophers tried to destroy మరి it. చాలా మంది అలౌకికమైనటువంటి తత్వ జ్ఞానులు బైబిల్ లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. There were many people who attacked the Bible.
బైబిల్ మీద అనేక మంది దాడి చేస్తున్నారు, చేశారు. But somebody said, kings have gone. They have gone into the depth of history. No more. మరి చాలా కొంతమంది అంటున్నారు అన్నమాట, దాడి చేసినటువంటి రాజులు చరిత్రలో లేకుండా పోయారు. Philosophies and isms have faded away. మరి తత్వ జ్ఞానులు గాని శత్రువులు గాని వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. But the Bible stands. కానీ బైబిల్ ఇప్పటికీ కూడా నిలబడి ఉంది. Even today the Bible is the best seller. ఈ రోజు కూడా ప్రపంచంలో అత్యధికమైనటువంటి బెస్ట్ పుస్తకం ఏదంటే బైబిల్. Millions of copies of Bible in languages, more than 2,000 languages is being printed and distributed every year. సుమారుగా 2,000కు పైగా భాషల్లో అది తర్జుమా చేయబడి ప్రచురించబడుతూ ముద్రించబడుతూ అది ఇంకా సర్క్యులేట్ అవుతూ మరి అనేక రికార్డులు కొడుతుంది బైబిల్. People love it. ఎందుకంటే బైబిల్ని ప్రజలు ప్రేమిస్తున్నారు, People believe it. బైబిల్ని ప్రజలు నమ్ముతున్నారు, People preach it. బైబిల్ని ప్రజలు బోధిస్తున్నారు, People circulate it. బైబిల్ని ప్రజలు సర్క్యులేట్ చేస్తున్నారు. And your attitude towards the Bible that also is important. కాబట్టి బైబిల్ పట్ల నీ యొక్క ఉద్దేశం, నీ దృష్టి అది చాలా ముఖ్యమైనది. You don't have to be ashamed of this book. ఈ బైబిల్ కలిగి ఉన్నందుకు లేదా బైబిల్ కోసం నువ్వు సిగ్గుపడక్కర్లేదు. It is this book which determines your destiny. ఈ పుస్తకమే నీ యొక్క అంతిమ దశని లేకపోతే నీ యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది. It is the guide for our life. మన జీవితానికి ఇది ఒక దిశానిర్దేశంగా పనిచేస్తుంది. It is the book which God has written and given to us. ఇది దేవుడు మన కొరకు రాసిచ్చినటువంటి ఒక పుస్తకము. It cannot be destroyed. ఇది నాశనం కానిటువంటి పుస్తకం. Jesus said, heaven and earth will pass away, but my words will never pass. యేసుప్రభువు అన్నమాట, భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించవు. So believe the Bible. కాబట్టి బైబిల్ని నమ్మండి, Read the Bible. బైబిల్ని చదవండి, Study the Bible. బైబిల్ని ధ్యానించండి, Speak about the Bible. బైబిల్ గురించి మాట్లాడండి, Educate other people about the Bible. బైబిల్ మీద మరి ప్రజల్ని మరి వాళ్ళకి అనేక విషయాలు తెలియపరచండి. You live for the Bible. బైబిల్ కోసం బ్రతకండి, జీవించండి. Our lives become fulfilled by this book only. మరి బైబిల్ ద్వారా మాత్రమే మన జీవితాలు చాలా ఫలభరితంగా మార్చబడతాయి. It is God's gift to the mankind. మరి మానవునికి ఇవ్వబడినటువంటి అత్యధికమైనటువంటి గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది బైబిలే. On the day of judgment, there is a judgment coming. On the day of judgment, God will ask a question. God will ask a question. మరి తీర్పు దినంలో దేవుడు ప్రశ్న అడుగుతాడు. ఏం ప్రశ్న అడుగుతాడు? God will ask, I have given you a book. Did you read it? నీకు పుస్తకం ఇచ్చా కదా, చదివావా అని అడుగుతాడు. What answer will you give? మరి ఏ సమాధానం నువ్వు ఇస్తావు? Will anybody say, oh God, you have given a book? I never know that. Will you say that? ప్రభా నువ్వు నాకు పుస్తకం ఇచ్చావా, ఇచ్చినట్టు నాకేం గుర్తులేదే, ఏం పుస్తకం అని అంటావా, అనగలవా? Will anybody of you be able to say, Lord, you know, in my language, you don't know Bible. Can you say that? ప్రభా బైబిల్ ఇచ్చా కానీ మా భాషలో లేదే అని అనడానికి అవకాశం ఉండదు ఎవరికైనా? Hundreds of men dedicated their life for the translation of Bible, and you know today over 2,000 languages the Bible is available. మరి కొన్ని వందల మంది బైబిల్ మన భాషలో తర్జుమా చేయడానికి కష్టపడ్డారు. ఇప్పటికి అనేక భాషల్లోకి అనేక మంది ప్రయాసపడుతున్నారు అనేక భాషలో తర్జుమా చేయడానికి. 2,000లకు పైగా భాషల్లో బైబిల్ ఉంది. Will anyone of you can say that, oh Lord, I did not know reading, I am an illiterate person. Maybe very few people will be able to say I am an illiterate person. ప్రభా నేను బైబిల్ ఇచ్చా కానీ నాకు చదువు లేదు అంటానికి ఎవరికైనా అవకాశం ఉందా? Will anyone say, Lord, I had no time, I was very busy, I did not get time to read Bible. మరి ఎవరైనా దేవా నాకు అసలు సమయం కుదరదు కదా, నేను చాలా బిజీ పర్సన్ని, నాకు అడుగుతుంది అని అంటానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? The Lord will say, I allowed you 60 years, 70 years, 80 years, you did not have time. ప్రభు అంటారన్నమాట, అదే నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇంత దీర్ఘకాలం నీకు ఆయుష్ ఇస్తే నీకు సమయం లేదంటావా, కుదరలేదంటావా? Be sure the question will be asked, I had given you a book, did you read it? కాబట్టి దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నీకు ఒక పుస్తకం ఇచ్చాను, నువ్వు చదివావా? Dear friends, let's read them. కాబట్టి బైబిల్ చదవండి, Study them. బైబిల్ ధ్యానించండి, Believe the Bible. బైబిల్ నమ్మండి, Preach them. బైబిల్ ప్రకటించండి. You need not be ashamed of this book. ఈ పుస్తకాన్ని బట్టి నువ్వు సిగ్గుపడ్డా అక్కర్లేదు. Jesus said, if anyone is ashamed of my words, I also will be ashamed. ప్రభు అన్నాడు, నా మాటను బట్టి ఎవరైనా సిగ్గుపడితే వాడిని బట్టి
నేను సిగ్గుపడతానంటున్నాడు. And the Lord said, దేవుని నామం మహిమపరచబడును గాక.